ఓకే, ప్రైజ్ లార్డ్ అండి. చాలా మంచిది. సో మేము మాచర్లపట్నంలో ఇలాంటి కరపత్రికలు చాలా పంచాము. మాచర్లే కాదు, చుట్టుపక్కల అన్ని ఏరియాలకు కూడా, అంటే అన్ని ఊర్లకు కూడా మేము ఈ యొక్క కరపత్రికలు పంచడం జరుగుతుంది. నా పేరు ప్రేమ్ కుమార్, నేను పాస్టర్ని. లోకలే మాచర్లోనే ఉంటాను అనమాట. అయితే ఈ సువార్త కరపత్రికలు మేము ఫ్రీగా పంచుతున్నాం, చాలా భారంతో పంచుతున్నాం అనమాట. ఈ కరపత్రికలు ఎందుకు పంచుతున్నాము అంటే ఒకే ఒక కారణం అండి. మాచర్లలో లేదా పరిసర ప్రాంతాలలో ఉన్నటువంటి వారందరూ కూడా ఈ యొక్క దేవుని వాక్యము తెలుసుకొని, దేవుణ్ణి ఎరిగి, యేసుక్రీస్తుని నమ్ముకొని రక్షించబడాలనేటటువంటి ఒకే ఒక ఉద్దేశంతో మేము ప్రయాసంతో ఈ యొక్క కరపత్రికలు పంచడం జరుగుతుంది. అయితే ఇది దేవుడు మాకు చూపించినటువంటి ప్రేమను బట్టి, ఆయన మాకు చూపించినటువంటి కృపను బట్టి చేయడం జరుగుతుంది. సో ఈ కరపత్రికలు పంచేటప్పుడు చాలా మంది మమ్మల్ని తిడతా ఉన్నారు, మీకేం పని పాట లేదా, లేకపోతే వెళ్ళి పని చూసుకొని ఏదైనా పని చేసుకొని బతకండి, ఎందుకు ఇలా చేస్తున్నారు, మత మార్పిడి చేస్తున్నారు అనేటటువంటి అనేక రకాలైనటువంటి మాటలు, కొంతమంది అయితే అసహ్యకరమైనటువంటి బూతులు కూడా తిడతా ఉన్నారు. మేము పని పాట లేక చేయట్లేదు, కానీ మాలాగా అందరూ రక్షించబడాలి, మాలా రక్షించబడి మేము పరలోకంలో ఎలాగైతే ప్రభు వచ్చినప్పుడు మమ్మల్ని తీసుకుని వెళ్ళి అక్కడ ఉంచుతాడో, మాలాగే అనేకులు కూడా రక్షించబడాలి అనేటటువంటి ఒక ప్రయాసంతో, ఒక సహోదర ప్రేమతో మేము ఈ యొక్క కరపత్రికలు ప్రయాసంతో పంచుతున్నాం. మేము ఇంట్లో కూర్చొని సెల్ ఫోన్ చూడొచ్చు, టీవీలు కూడా చూడొచ్చు, కానీ వాటన్నిటినీ కూడా మానుకొని మీ దగ్గరకు వచ్చి కరపత్రికలు పంచుతున్నాము అంటే, ఒకటి దేవుని ప్రణాళిక, మీరు రక్షించబడాలని ఉంది. రెండు, సహోదర ప్రేమ కలిగి మేము పంచుతూ ఉన్నాం అనమాట. కాబట్టి ఈ వాక్యం మీ దగ్గరకు వచ్చింది అని అంటే మీరు రక్షించబడాలి, మీరు తెలుసుకోవాలి, మీరు దేవుని ప్రేమలో ఉన్నారు, దేవుని ప్రణాళికలో, దేవుని చిత్తంలో ఉన్నారనేటటువంటి సత్యాన్ని కూడా మీరు తెలుసుకోవాలని వీడియో ద్వారా మేము తెలియజేస్తున్నాం. అలాగే మీరు ఈ యొక్క కరపత్రికలు మీ దగ్గరికి మాలాంటి వాళ్ళు ఎవరైనా వచ్చినప్పుడు మీరు వద్దు అని రిజెక్ట్ చేస్తే అది మీ ఇష్టం. మీకు ఇష్టం లేకపోతే తీసుకోవద్దు. ఒకవేళ మీకు ఇష్టమైతే తీసుకోండి, చదువుకోండి, దేవుని గురించి ఇంకా ఎక్కువ తెలుసుకుంటారు, ఆత్మీయంగా బలపడతారు. అదేవిధంగా ఈ కరపత్రికలు మీరు ఇష్టం లేకుండా తీసుకోరు కదా, ఇష్టపూర్వకంగానే తీసుకుంటారు. తీసుకున్న తర్వాత కొంతమంది పడేయడం జరుగుతుంది, కొంతమంది చింపేయడం జరుగుతుంది. దయచేసి అలా చేయకండి, అది చాలా పాపం. అలా చేస్తే మీకే అనవసరమైనటువంటి పాపం కలుగుతుంది, దాని ద్వారా మీరే నష్టపోతారు. సో మీ దగ్గరికి ఒక సువార్థికుడు లేదా ఒక సేవకుడు వచ్చాడు అని అంటే తిట్టడం, లేదా అతనికి గాయపరిచే మాటలు అనడం, లేదా కొట్టడం, ఇట్లాంటివి కనుక దయచేసి మీరు చేయొద్దు. అలా చేస్తే మీకే నష్టం, మీరే నష్టపోతారు. దేవుని కోపం, దేవుని ఉగ్రత మీ మీదకి, మీ కుటుంబం మీదకి వస్తుంది. దయచేసి హృదయపూర్వకంగా చెప్తున్నాను, మీరు రక్షించబడాలని, మీరు బాగుండాలని, మీ మంచి కోరి, మీ మేలు కోరి ప్రయాసంతోనే స్వార్థ కరపత్రికలు మీ దగ్గరకు తీసుకొని వస్తూ ఉన్నాం. దయచేసి అర్థం చేసుకోండి. ఈ రోజుల్లో అందరూ స్వార్థపూరితంగా ఉన్నారు. ఈ రోజుల్లో అందరూ ఎవరి స్వార్థం వాళ్ళు చూసుకుంటారో, ఎవరి సంవత్సరం వాళ్ళు చూసుకుంటా ఉన్నారు. కానీ ఒక సేవకుడు మాత్రమే నా దేశ ప్రజలు రక్షించబడాలి, నా దేశ ప్రజలు బాగుండాలి, నా దేశ ప్రజల కుటుంబం రక్షించబడాలి, బాగుండాలి అనేటటువంటి ఒకే ఒక మంచి ఉద్దేశంతో కరపత్రికలు మీ దాకా తీసుకొని వస్తూ ఉన్నారు. దయచేసి సేవకుల మనసు అర్థం చేసుకొని సహకరించాలని కోరుతూ ఉన్నాం. చాలా మంది సేవకుల మీద దాడులు చేస్తూ ఉన్నారు. దయచేసి అలా చేయకండి, దాని ద్వారా మీరే చాలా నష్టపోతారు. ఒకవేళ దేవుని ఉగ్రత మీ మీదకి వచ్చిందంటే మీరు తట్టుకోలేరు, పైపచ్చు నరకానికి కూడా దేవుడు వెళ్ళడానికి మీకు అనుమతిస్తారు. దయచేసి అలా చేయకండి, మీరు రక్షించబడాలనేటటువంటి ఉద్దేశంతో మేము కరపత్రికలు పంచడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూస్తుంటారు, యేసు ఎవరు అనేటటువంటి కరపత్రిక. యేసు ఎవరు అంటే, యేసు నిన్ను నన్ను ప్రేమించేటటువంటి ఒక గొప్ప ప్రేమికుడు, నిన్ను నన్ను రక్షించేటటువంటి ఒక గొప్ప రక్షకుడు, నిన్ను నన్ను తన రాజ్యంలో ఉంచుకోవడానికి ఆయన పరలోకాన్ని సైతం విడిచిపెట్టి భూమి మీదకి వచ్చి ఎంతో ప్రయాసపడి నీకోసం నా కోసం చనిపోయినటువంటి ఒక త్యాగమూర్తి అని కూడా చెప్పొచ్చు. అన్నిటికంటే ప్రాముఖ్యంగా చెప్పాలి అని అంటే, నిన్ను నన్ను ఎంతగానో ప్రేమించేటటువంటి ఆ ప్రేమ, ఆ దేవుని ప్రేమ మనకు చూపించడానికి, మనం రక్షించబడాలనేటువంటి ఒక ఉద్దేశంతో ఎంతో ప్రయాసపడినటువంటి దేవుని కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారు. కాబట్టి ఈ యేసుక్రీస్తు ప్రభువారి గురించి తెలుసుకోండి, ఇంకా ఎక్కువగా తెలుసుకోండి, మీరు ఆత్మీయంగా బలపడతారు.
మీరు ఆత్మీయంగా కూడా దీవించబడతారు, రక్షించబడతారు. కాబట్టి ఈ లోకంలో మనకి ఏది శాశ్వతమైనది కాదు. ఈ లోకంలో ఉన్నదంతా కూడా వ్యర్థం. ఇదంతా కూడా కొన్ని లోకాశలు అనమాట. శరీరాశ, నేత్రాశ, జీవకుటుంబం లాంటి ఈ లోకంలో ఉన్నాయి. మనం వీటిలో చిక్కుకొని పోయి సత్యాన్ని గ్రహించలేనటువంటి అజ్ఞానమైనటువంటి స్థితిలో మనం ఉన్నాం. కాబట్టి సత్యాన్ని తెలుసుకొని లోకం శాశ్వతమైనది కాదని తెలుసుకొని, పరలోకము శాశ్వతమైనదని తెలుసుకొని, పరలోకంలో ఉండేటటువంటి దేవుడు గొప్పవాడు, ఆయన మన కన్న తండ్రి, మనం ప్రేమించినటువంటి వాడు అని తెలుసుకొని మనం రక్షించబడాలి, ఆయనతో యుగాలు జీవించాలి అనేటటువంటి ఉద్దేశంతో దేవుని యొక్క కరపత్రికలు మరి మీ దగ్గరికి రావడం జరుగుతుంది. దేవుని ప్రణాళిక కూడా మీ పట్ల ఉంది. కాబట్టి దేవుని వాక్యాన్ని తెలుసుకొని మీరు రక్షించబడాలి అనేటువంటి ఉద్దేశంతో, ప్రయాసంతో ఈ వీడియో కూడా చేస్తున్నాం. కాబట్టి దయచేసి మమ్మల్ని అర్థం చేసుకొని మాకు సహకరించి మీరు దేవుని గురించి తెలుసుకుని రక్షించబడాలని, ప్రతి ఒక్కరు రక్షించబడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. దేవుని మీ అందరినీ దీవించును గాక. ఆమేన్.